నేను తుని నియోజకవర్గం నుంచి వచ్చానండి, కాకినాడ డిస్ట్రిక్ట్ తరపు నుంచి. నా పేరు ఓంకార్ సత్య వెంకట్. నేను 10th క్లాస్ చదువుతున్నాను బెండపూడి హై స్కూల్లో. నేను ఇవాళ అసెంబ్లీలో రూలింగ్ మెంబర్ 2 బిల్ ప్రవేశపెట్టేటప్పుడు మాట్లాడాను. నాకు చాలా గర్వంగా అనిపించింది. ఎందుకంటే అంత డిగ్నిటరీస్ ముందు, అంటే మినిస్టర్, చీఫ్ మినిస్టర్, అలాగే హెచ్ఆర్డి ముందు, అలాగే చీఫ్ సెక్రటరీ ముందు, స్పీకర్ గారి ముందు అంత గౌరవంగా మాట్లాడడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది, మీకు ఉపయోగపడుతుందని మీరు? యా, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఇది మాకు చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే మాకు మోడల్ అసెంబ్లీ గురించి జస్ట్ పైపైన అలా తెలుసు, అంటే ఎలా అసెంబ్లీ ఉంటుందని అవగాహన. కానీ వాళ్ళైతే లోకేష్ గారు కానీ, ఫైనాన్స్ మినిస్టర్ కానీ మమ్మల్ని ఆ కౌన్సిల్ కి, అసెంబ్లీకి తిప్పి చాలా బాగా చూపించారంటే కలర్ డిఫరెన్స్ కూడా ఉంటుందని చెప్పారు. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. నారా లోకేష్ గారు ఇలా చేస్తారని, ఇలాగ మీకు అలాంటి అవకాశం కల్పిస్తారని మీరు అనుకున్నారు? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్ గా మా స్కూల్లో ఇలా అనౌన్స్ చేసిన వెంటనే నేను ఇమీడియట్ గా టాపిక్ ప్రిపేర్ అయిపోయి తర్వాత ఇలా నియోజకవర్గాన్ని సెలెక్ట్ అయినా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. చాలా గర్వంగా ఉంది. అంటే ఇప్పుడు గతంలో ఉన్న విద్యాశాఖకి, గత గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న విద్యాశాఖకి ఏమైనా తేడాలు ఏమైనా ఉన్నాయా? చాలా తేడా ఉంది. ఎందుకంటే ముందు ఎడ్యుకేషన్ అనేది ఇంప్లిమెంట్ కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసేది, కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంకా మోర్ గా అంటే ఇంకా కాంపిటీషన్స్ పెట్టి చిల్డ్రన్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు కొంచెం మిడ్ డే మీల్ అవి కూడా కొంచెం టేస్టీగా, అంటే ఫుడ్ మారి వస్తుంది, కంఫర్టబుల్ గా ఉంటుంది స్కూల్లో గట్రా. గతంలో కూడా మిడ్ డే మీల్ టేస్ట్ డిసప్పాయింట్మెంట్ చేసేది. నారా లోకేష్ గారు చెప్పినట్టు ఏంటంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల మాట ఇవ్వాలి, ఉమెన్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాగే మనం అదే సీఎం సార్ చెప్పిందంటే మన ఇండియాకి మనం ఒక పౌరుల్లాగా కష్టపడాలి, బాగా చదువుకుని పైకి వెళ్ళి ఒక మినిస్టర్ కానీ, లేదంటే ఒక ఐఏఎస్ కానీ ఆఫీసర్ అయ్యి మళ్ళీ అసెంబ్లీకి వచ్చి బాగా హెల్ప్ చేయాలని సార్ చెప్పారు.